ఏరా సుజీ డల్గా ఉన్నా? ఒంట్లో బాలేదా? అబ్బే అదే లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను. మా బాస్ నన్ను పిలిచి, రఘు నువ్వు ఇంటికెళ్ళి హనీమూన్ చేసుకొని నన్ను పంపించేశాడు. తీసుకో, త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. Thank you, darling. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? నీకేం తక్కువ చేశానని అడ్డదారి తొక్కావు? నీతి మాలిందా? చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా ఏడుస్తున్నావా? ఛీ! అయినా నాకు కావాల్సిందేలే. మా అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా అందరినీ కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు మంచి శాస్త్రి చేశావు. అమాయకంగా ఏమీ తెలియనట్టు ఎన్ని నంగనచ్చి కబుర్లు చెప్పేవే. ఇంకా నయం, మీ ఇద్దరికి అడ్డంగా ఉన్నానని వాడి చేత నన్ను చంపించాలని చూడలేదు. ఇంతకు తెగించిన దానివి ఆ పని కూడా చేయమని గ్యారంటీ ఏంట్లే. నీకేం మాత్రం సిగ్గు సెర ఉన్నా ఎక్కడికైనా వెళ్ళి చావు. ఇక జీవితంలో నాకు మొహం చూపించు. రే గ్రాండ్ సక్సెస్ రా. వస్తున్నా. సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ. ఓ 10 నిమిషాలు అక్కుంటాను. ఓకే బాయ్. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఆ? ధర్మం చేయండి అయ్యా. ధర్మమా? అయ్యో హలో హలో, ఏమా రఘును ఒకసారి పిలుస్తారా? పిలుస్తాను. ఏమండి 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 ఏమండి? శివకు లొంగకూడదని సుజాత నిర్ణయించుకోవడం వల్ల ఏం జరిగిందో చూశాం. అలాగే అతనికి లొంగడం వల్ల ఏం జరిగిందో అది చూశాం. అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. బాయ్ రా. రేయ్, దూరం వెళ్ళేటట్టయితే బండిలో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళు. సరేరా. రేయ్, ఏంట్రా? వాడు మన రఘులా ఉన్నాడే. సర్లే కానీ రారా. భయపడ్డావా? అదేంటి అప్పుడే వచ్చేసారు? ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళానురా. రేపు పొద్దున్నే ఆఫీస్ పని మీద బాంబేకి వెళ్ళాలని బాస్ పంపించేశాడు. అది సరే గాని నువ్వు త్వరగా రెడీ అవ్వు. మనం ఏదైనా సినిమాకి వెళ్ళి మంచి రెస్టారెంట్ లో భోంచేసి వచ్చేద్దాం. ఓకే? మేడం, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? యాండి టైం ఎంత? ఆ? నీ బ్రా సైజ్ అంతా ఎల్లెల్లే అందిస్తా. ఏంటి సుజీ ఇంకా ఇలాగే ఉన్నావు? సినిమా అనగానే నాకంటే ముందు రెడీ అయి కూర్చునేదానివి. త్వరగా రెడీ అవురా. హలో హలో హలో, ఎవరు? శివ? ఏ శివ? ఎవరండి? ఎవరు? శివశంకరా? ఓరి నువ్వా? ఏట్రా గొంతలా ఉంది?
జలుబు ఏమైనా చేసిందా ఏంటి? సరే చెప్పు, ఏంటి విశేషాలు? సుజీ, త్వరగా రెడీ అవరా. ఏంటి అవతారం? అంటే ఇలాగే వచ్చి డోర్ తీద్దామనా? నేను హాల్లోనే ఉన్నాను కదా, నేను తీలేనా? వెళ్ళు, కొంచెమైనా సెన్స్ ఉండాలి. ఏంటమ్మా? సేల్ సార్. సేల్స్ వద్దేమో తెల్లమ్మా. ప్లీజ్ సార్. వద్దమ్మా. ఏమండి? ఉమ్. హలో మేడం, ఆ చీర ఏంటి, ఆ జాకెట్ ఏంటి? ఏంట్రా తిరిగేసి కట్టుకున్నావు? అసలు ఏమైందిరా నీకు ఇవాళ? వెళ్ళు, సరిగా కట్టుకున్నా. అమ్మయ్యా, మొత్తానికి రెడీ అయ్యావా? దాదా, ఈ శారీ నీకు చాలా బాగుందిరా. అది కాదండి, హ్మ్? మీకు విషయం చెప్పాలి. నేను వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు అవసరం ఇప్పుడు అవన్నీ. రెస్టారెంట్కి వెళ్తున్నాం కదా, అక్కడ తీరిగ్గా మాట్లాడుకుందాం. సినిమాకి టైం అవుతుంది, దా.